దేశంలోనే మొట్టమొదటిసారి పూర్తిగా పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇవ్వడానికి అమరావతి సిటీలో అయితే ప్రణాళికలు రచిస్తున్నారు. దీనిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అయితే ప్రతిపాదించింది. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యుడు రమణకుమార్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్తో సమావేశమైంది. రాష్ట్రంలో చేపట్టిన గ్యాస్ పైప్లైన్ల నిర్మాణ ప్రాజెక్టులపై చర్చించింది. గుజరాత్లోని గాంధీనగర్ జిల్లా గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో గ్యాస్, విద్యుత్, టెలికాం కేబుళ్లు మొత్తం భూగర్భంలోనే ఉంటాయి. ఆ నగరంలో అన్ని ఇళ్లకు పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందుతోంది. అదే తరహాలో రాజధాని అమరావతికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించి దేశంలో మొట్టమొదటి పైప్ గ్యాస్ వినియోగించే రాజధానిగా చేస్తామని ఐఓసీ బృందం అయితే తెలిపింది. ఈ ప్రతిపాదనకు సీఎస్ అంగీకారం కూడా తెలిపారు. రాష్ట్రంలో భవిష్యత్తులో గ్యాస్ పైప్ లైన్ ద్వారా 80 లక్షల కుటుంబాలకు కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఏపీ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్లో పీఎన్జీఆర్బీ బృందంతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలోని చేపట్టిన గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణ పురోగతి, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులపై వారితో చర్చించారు. రాష్ట్రంలో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా పీఎన్జీఆర్బీ సహకారం అందించాలి. పైప్లైన్ నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే పరిష్కారానికి ప్రభుత్వం సహకరిస్తుందని దినేష్ హామీ ఇచ్చారు.